కాలం మారింది, మనుషులు మారారు, కానీ ఆ వస్తువుల్లో దాగిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారలేదు. ఎందుకంటే వాటితో ముడిపడిన మన భావాలే నిజమైన సంపద. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసయ్య భౌతిక వస్తువులను ఇష్టపడినవాడు కాదు. కానీ ఆయన బోధించిన ప్రేమ, త్యాగం, క్షమ, శాంతిని గుర్తు చేసే ప్రతీకలుగా ఈ 7 వస్తువులని చెప్పుకోవాలి. మొదటిగా, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సంపద కోసం కాదు, అధికారం కోసం కాదు, ప్రేమను చూపించడానికి, త్యాగాన్ని నేర్పడానికి. ఈరోజు మనం యేసయ్యకు ఇష్టమైన 7 ప్రత్యేకమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ వస్తువులు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. యేసయ్యకు ఇష్టమైన 7 వస్తువులు. మొదటిగా సిలువ. సిలువ యేసయ్యకు బాధకు గుర్తు కాదు, త్యాగానికి గుర్తు. లోకమంతటి పాపాన్ని తనపై వేసుకొని మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమకు చిహ్నం. రెండవది దేవుని వాక్యము అంటే బైబిల్. యేసయ్య చెప్పిన ప్రతి మాట జీవం. చీకటిలో ఉన్నవారికి వెలుగు, దారి తప్పిన వారికి మార్గం. అందుకే దేవుని వాక్యం ఆయనకు ప్రియమైనది. మూడవది రొట్టె. ఆకలితో ఉన్నవారిని యేసయ్య ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. రొట్టె అంటే కేవలం ఆహారం కాదు, పంచే మనసుకు గుర్తు, ప్రేమతో ఇచ్చే సహాయానికి గుర్తు, ఆకలితో ఉన్న వాళ్ళని ఆదుకునే వాళ్ళని గుర్తు. నాలుగవది ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసం ఒడంబడికకు గుర్తు, మన కోసం చిందించిన రక్తాన్ని గుర్తు చేస్తుంది, ప్రేమ కోసం చేసిన త్యాగానికి నిదర్శనం. ఐదవది పావురం. పావురం చూస్తానికి చాలా అందంగా తెల్లగా ఉంటుంది, కానీ దానికి ఉన్న ప్రత్యేకత, పావురం శాంతికి ప్రతీక, పరిశుద్ధాత్మకు గుర్తు. యేసయ్య ఎక్కడ ఉన్నా శాంతిని, పరిశుద్ధతను కోరుకున్నాడు. ఆరవది చిన్నపిల్లలు. యేసయ్యకు చిన్నపిల్లలంటే చెప్పలేనంత ఇష్టం. చిన్నపిల్లల హృదయం చాలా స్వచ్ఛమైనది. చిన్నపిల్లల హృదయం మోసం లేనిది, ద్వేషం లేనిది. అందుకే యేసయ్య అన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని. ఏడవది విరిగిన హృదయం అంటే దానికి అర్థం పశ్చాత్తాపం. విరిగిన హృదయాన్ని యేసయ్య తృణీకరించడు. పశ్చాత్తాపంతో వచ్చే మనసే ఆయనకు అత్యంత ఇష్టమైనది. అక్కడే ఆయన ప్రేమ మొదలవుతుంది. నిజానికి చెప్పాలి అంటే యేసయ్యకు ఇష్టమైనవి బంగారం కాదు, అలానే భవనాలు కాదు. యేసయ్యకు ఇష్టమైనవి ప్రేమ, క్షమ, త్యాగం, శాంతి. ఈ 7 వస్తువులు మనకు ఒకే సందేశాన్ని చెప్తాయి. మన హృదయం మారితే మన జీవితం కూడా మారుతుంది. మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.